యాజ్ యూజువల్గా మొదటి పేజీలో వీళ్ళ డబ్బా వీళ్ళ కొట్టుకోవాలి కదా, వీళ్ళ డబ్బు వీళ్ళ కొట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట, ముగింపు వేడుక. అంటే ఏదైనా ఒక పథకం వచ్చినప్పుడు దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఖచ్చితంగా ఈ విషయంలో కూడా అంతే. ఇంకా వీళ్ళ ఎక్స్క్లూజివ్ వార్త ఏంటంటే నారాయణ గారికి సంబంధించి ఇది ఇటువంటి అందులో రావు, ఆ పేపర్లు ఎక్కడా చూడలేదు కదా. సాక్షి ఏంటంటే సింగిల్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కొత్త కోణం తీస్తూ ఉంటారు. నారాయణ వాటా 650 కోట్లు, ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధుల మార్గాలు అన్వేషిస్తున్న చంద్రబాబు. దీనిలో భాగంగానే నెల్లూరులో అధిక వడ్డీకి అప్పులు సమీకరించిన నారాయణ దాదాపు 650 కోట్లు సమీకరించి రహస్య ప్రాంతానికి తరలింపు. 2014లోనూ ఇలానే నారాయణ అప్పులు తీసుకుని ఎగ్గొట్టారంటున్న బాధితులు. బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించడానికి ఆర్థిక నేరగాళ్లు సిద్ధం. లోపాయికారిగా ఇంధనం సమకూరుస్తున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ మళ్లీ రుణాలు తెచ్చైనా బాబు కోసం ఖర్చు చేయాలని గంటా యత్నాలు. పోలవరానికి తాము తెచ్చిన రుణాలను బాబే వాడేశారని తేల్చిన ట్రాన్స్ట్రాయ్. ఈ మధ్య రహస్యాన్ని బట్టబయలు చేసిన రాయపాటి రంగారావు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్లే దివాళా తీసామంటూ గగ్గోలు. ఎన్ఆర్ఐలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కోట్లకు టికెట్లు అంటూ బాబు ఆఫర్లు. ఒక్కొక్కసారి సాక్షి రాసిన వార్త కూడా నమ్మాలో లేదో అర్థం కాదు, ఎందుకంటే ఇది అధికారిక పత్రిక కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్గానే ఉంటాయి. ఇందులో వీళ్ళే చెప్తున్నారు కోట్లు తెచ్చేసి దాదాపు ఇంకో 650 కోట్లు సమీకరించేశారు నారాయణ గారిని. ఓ పక్క గంటా గారు ఇచ్చేస్తున్నారు అంటున్నారు, ఓ పక్క మొన్న పోలవరంకి వచ్చిన డబ్బులన్నీ తెచ్చిన రుణాలన్నీ బాబే వాడేశారని. అది కేంద్ర ప్రాజెక్టు, ఇప్పుడు వీళ్ళ హయాంలో కూడా మరి అలాగే పోలవరం కోసం రుణాలు తెచ్చి వాడేస్తున్నారని అనుకోవచ్చు కదా ఎవరైనా. అది సాధ్యం అవుతుందా? కేంద్రం దేనికి రిలీజ్ చేయాలో చేస్తుంది, కాకపోతే వీళ్ళు కొన్ని పథకాల గురించి వాటిని అటు మళ్ళిస్తారు, మళ్ళీ కేంద్రానికి అయితే లెక్క చెప్పాలి కదా దేనికి ఎంత వాడారు అనేది. మీరు ఇచ్చేయండి మేము వాడేసుకుంటాం ప్రాజెక్ట్ కట్టమంటే రేపు పొద్దున కేంద్రం నిలదీస్తుంది. అవసరమైతే తేడా వస్తే తినేసి ఉంటే కేంద్రం ఊరుకుంటుందా? దాని మీద ఎంక్వైరీలు, ఇది నానా రచ్చ జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఏదో చెప్పాలని. కాకపోతే ఇక్కడ నారాయణకి సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారని. ఎవరో ఒకరు ఉండాలి కదా డబ్బులు ఖర్చు పెట్టడానికి. ఎన్నికలు అంటేనే డబ్బులు. అందులో ఇప్పుడు ఎంతో నిజాయితీగా మేము ముందుకు వెళ్తాం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న పవన్ కళ్యాణ్ గారే ఎన్నికలు అంటేనే డబ్బులు ఖర్చు పెట్టాలని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ డిఎస్సి గురించి.